హలో ఫుడీస్, వెల్కమ్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి రెసిపీ ఏంటి అంటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి నేతి బూరెల్ని ఎలా ప్రిపేర్ చేయాలో అనేది ఈరోజు వీడియోలో మొత్తం చూపించాను. చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. ఈ వీడియోను చూసేయండి. ముందుగా ఒక కప్పు శనగపప్పును తీసుకుందాం. ఆ శనగపప్పును 2 లేదా 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానితేనే మనకు బూరెలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఒక అరకప్పు మైదా పిండిని తీసుకుందాం. తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం. అందులోనే టేస్ట్ కోసం చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకుందాం. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా తయారు చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పిండి అనేది మనకు ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా మనకు బూరెలు పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను శనగపప్పును ఉడకబెట్టడానికి కుక్కర్ని తీసుకుంటున్నాను. కుక్కర్లో 3 లేదా 4 విజిల్లు వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఎందుకంటే బాగా మెత్తగా ఉడికితే మాత్రం టేస్ట్ అనేది బాగుండదు. పలుకు పలుకు లాగానే తీసుకోవాలి. 4 విజిల్లు వచ్చాక పప్పు అనేది ఇలా ఉడుకుతుంది. మిక్సీలో పప్పుని యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని అందులో యాడ్ చేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా పట్టుకోండి. ఆ పేస్ట్ని మరో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. పిండి అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉంటే మనకు బూరెలు అనేటివి సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ లాగుకుంటూ పిండిని అనేది మెత్తగా చేయండి. రెండు చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని కరెక్ట్ సైజులో ముద్దల్ని ప్రిపేర్ చేసుకోండి. పిండిని ఒక లొందలాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత పూర్ణాన్ని ఒక ముద్దలాగా చేసుకొని అందులో పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం కవర్ చేసేసుకోవాలి. బయటికి అనేది పూర్ణం అనేది లీకేజ్ కాకుండా చూసుకోండి. ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్గా ఒక ఉండలాగా తయారు చేసుకోండి. పిండి ముద్దకు అనేది ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఇదిగో నేను చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా పూర్ణం అనేది బయటికి రాకుండా ఇలా జాగ్రత్తగా బూరెను ప్రిపేర్ చేయండి. ఇలానే మరిన్ని బూరెలు కూడా సేమ్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోండి. పూర్ణం అనేది మరీ ఎక్కువ పెట్టకుండా మరీ తక్కువ పెట్టకుండా నార్మల్గా పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్నగా చేసుకోండి. స్టవ్ని వెలిగించి ప్యాన్ని పెట్టుకుందాం. ప్యాన్ పైన నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చేసేది నేతి బూరెలు కాబట్టి నేను మొత్తం నెయ్యిని వాడుతున్నాను. సేమ్ మనం చపాతీని ఎలా కాల్చుకుంటామో అలానే నెయ్యి అనేది నేను ఇక్కడ అప్లై చేసుకుంటూ కాల్చుతున్నాను. ఇప్పుడైతే బూరె అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. బూరెనైతే నేను ఇప్పుడు పక్కన అనేది తీసుకుంటున్నాను.
చూశారు కదా, ఎంతో సింపుల్గా నేతి బూరెల్ని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ ఉగాదికి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చివరిగా మన తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.